ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క జీవ వాక్యాన్ని మనము ఈ రోజున కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో నుంచి ధ్యానించుకుందాము. మొదటిగా ఈ దినపు వాగ్దానాన్ని చూసే ముందు కొన్ని లోకానుసారంగా ఉన్నటువంటి విషయాలు మాట్లాడుకున్నట్లయితే, మనుషుడు భూమి మీద శాశ్వతంగా ఈ మనుషుడు శాశ్వతత్వం కొరకు శాశ్వతంగా నిలబడాలి అని చెప్పి చేయని ప్రయత్నం లేదు. శాశ్వతంగా నిలబడాలని ఇక మీదట కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అయితే మనుషుడు చేయనటువంటి ప్రయత్నం ఏదన్నా ఉన్నదంటే, మనుషుడు చేయని ప్రయత్నం ఏమన్నా ఉన్నదంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. మనము శాశ్వతంగా నిలబడాలని ప్రయత్నం చేస్తాము. యేసు ప్రభు మనల్ని శాశ్వతంగా నిలపాలని ఆయన ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో ఆయన సఫలీకృతుడైంది. ఆమేన్. ఇప్పుడు అసలు విషయాన్ని ధ్యానిద్దాం. తండ్రి దేవుడు మనుషుడు శాశ్వతంగా నిలబడి ఉండాలని క్రీస్తుని మన పక్షంగా ఈ భూమి మీద స్థాపించి మన ముందు క్రీస్తుని నిలబెట్టబడి ఈరోజు నిలబెట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఆ క్రీస్తుని చూసి ఆయనను వెంబడించాలి. అట్లాగా వెంబడించక అనేకులు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళ ప్రయత్నాలన్నీ చేసుకుంటా దాంట్లో ఓడిపోతా జయము పొందుకోవాలని, దాంట్లో వాళ్ళు అపజయం అనేది రాకుండా జయాన్ని పొందుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఓడిపోతూనే ఉన్నారు. కానీ యేసు ప్రభు ఈ రోజున మన జీవితాల్లో శాశ్వతంగా నిలబడి ఉంటే ఈ క్రీస్తుని ఎవరు చూడట్లా. మనుషుడు చేయని ప్రయత్నం ఇది దేవుడు చేసిండు. అందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనుషుడు శాశ్వతంగా నిలబడాలని క్రీస్తుని అభిషేకించి మనుషుల మధ్యలో దేవుడు స్థాపించిండు. ఈ రోజున వాగ్దానం చూసినట్లయితే కీర్తన 21:6, నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు. ఎప్పటికీ ఆశీర్వాదానికి కారకుడిగా ఉండేటట్లు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే క్రీస్తుని నియమించిపెట్టింది. ఆమె నిత్యము అంటే ఎల్లకాలం ఆశీర్వాదానికి కారకుడు ప్రభు అయిన క్రీస్తు. మరి నిత్యము నిలబడేటువంటి ఈ క్రీస్తుని ఎరిగినటువంటి వారు ఆయన యొక్క శక్తిని గ్రహించినటువంటి వారు విశ్వాసాన్ని కాపాడుకోలేక ఇట్లా వెనకబడిపోతా ఉన్నారు. అదే మనుషుడు తెగించి ఆయన కొరకు నిలబడి ఆయన ముందే ఆయన యొక్క పరిశుద్ధత కొరకు తెగించినటువంటి మనుషుడు ప్రయాసపడి ఆటుపోట్లకి నిలదొక్కున్నట్లయితే నిత్యము నిలబడతాడు. ఇక ప్రయత్నం చేసి అపజయం పొందాల్సిన అవసరం లేదు. మనం చేయని ప్రయత్నం ఇది దేవుడు చేసింది. మరి దేవుడు చేసి మన ముందు క్రీస్తుని అభిషేకించినప్పుడు ఆయనను వెంబడించడానికి ఏమైతా ఉంది? అనేకులకి పట్టింపు. పరిస్థితులు మారినప్పుడు మనుషులు కూడా మారుతూ ఉంటారు.
అప్పుడు లేని పట్టింపు జీవితము మారి మనము స్థిరంగా ఎప్పటికీ నిలబడేటువంటి ఒకనొక గొప్ప స్థితిని పొందుకుంటాం అనే దగ్గర ఎక్కడ లేని పట్టింపు. ఆమె దేవుడికి స్తోత్రం. పరిస్థితులు మారుతాయి. ఒకప్పుడు గోచీలు పెట్టుకొని తిరిగేటోడు. ఇప్పుడు ఎవరైనా కనపడతారా? ఎక్కడో విలేజ్లో మారుమూల గ్రామం అంటారుగా, అక్కడ ఒకళ్ళిద్దరు కనపడతారు. ఇప్పుడున్న జనరేషన్ అయితే కనపడరు. పరిస్థితులు మారినప్పుడు మనం మారుతా ఉన్నాం. అదే పరిస్థితులు మారినప్పుడు క్రీస్తును వెంబడించడం కొరకు పట్టింపులు అనేది వాళ్ళకి అడ్డం వస్తా ఉంది. కాలం మారినప్పుడు వేసుకునే బట్టలు కూడా మారుతా ఉన్నాయి. మరి జీవితం మారుతుంది అనుకున్నప్పుడు మనం ఎప్పటికీ స్థిరపడిపోయి ఉండము. మన జీవితంలో మేలే జరుగుతుంది కానీ ఆయన కీడు చేసే దేవుడు కాదు అని మనం చూస్తూ వింటా ఉన్నప్పుడు కూడా ఆ పట్టింపులకే లొంగిపోయేటువంటి వాళ్ళు మనకు కనపడుతూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళ యొక్క పట్టింపు మాత్రం వదిలిపెట్టరు. మిగిలిన వాటి విషయాల్లో ముందుంటారు. వాళ్ళ జీవితాన్ని మార్చుకునేటువంటి విషయంలో అంత దూరంలో ఉంటారు, ముందుకు రారు, అంత దూరంలో ఉంటారు. దేవుడు చూడండి, సేవకుడికి ఏమైనా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆయనను మనం వెంబడించినాం అనుకోండి, మనకి ఎప్పటికీ కూడా ఆయన ఆశీర్వాదానికి కారకుడుగా ఉంటాడు. ఎప్పటికీ ఆయనను వెంబడించడంలో మనం వెనుక తీసినామంటే తల్లడిల్లిపోతాయి జీవితాలు, కుంగిపోతాయి బతుకులు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుండును. ఎన్ని రోజులంట? నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేక యుండును. చూడండి, అంతటి ఆశీర్వాదము మనుషుల్ని వెంబడిస్తూ ఉండదు. ఆశీర్వాదం వైపు మనుషులు వెంబడిస్తూ ఉంటారు. కానీ ఈ క్రీస్తు వెంబడి నడిచేటువంటి వారికి ఆశీర్వాదం వెంబడొస్తూ ఉంటుంది. లేఖనంలోనే ఉన్నది, వాగ్దానంలో నిత్యము కూడా ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు క్రీస్తు నియమించబడ్డాడు. ఆ క్రీస్తును మనం వెంబడించినాం అనుకోండి, ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవుడు యెహోషువకు చెప్తా ఉన్నాడు, నీవు బ్రతుకు దినములన్నిట మన జీవితం మారిపోతుంది, మనము ఆశీర్వాదకరంగా మారుతాం. మీరు ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ క్రీస్తుని వెంబడించండి అని చెప్తే ఎవరన్నా వెంబడిస్తారు? ప్రభు చెప్తా ఉన్నాడు, యెహోషువకు చెప్తా ఉన్నాడు, నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటంలో, పాటించటంలో వెనకడుగు వేయొద్దు, ముందుకే ఉండాల. అనుదినము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాల. అలాగనే ఆ గ్రంథంలో రాయబడినట్లుగా నీవు జీవించాలి. కీడు రాయబడ్డది, ఆయన వద్దన్నది రాయబడ్డది, దాన్ని ఫాలో కావద్దు. ఆయన చెప్పినటువంటి నీతి మార్గం ఉండదు చూడండి, ఆయన పాటించమని చెప్పినటువంటి పరిశుద్ధత ఉంటుంది చూడండి, ఆ పరిశుద్ధతను పాటించాలి, దానిని వెంబడించాలి. ఆమె లేఖనాలు అవే చెప్తా ఉన్నాయి. ఈ రోజున క్రీస్తు యొక్క రాజ్యము, మనం క్రీస్తును వెంబడిస్తూ ఉన్నాం కదా, అందరికీ మళ్ళీ కాదు, ఎప్పటికీ ఆయన నిలబడి ఉంటాడు. ఆయనలో ఉన్నటువంటి వారు కూడా నిలబడే ఉంటారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో రాయబడింది 33వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎవరి రాజ్యం అన్నా అంతము లేనిదై అలాగనే నిరాటంకంగా కొనసాగుతా ఉందా? లేదుగా. ఒక్కో దగ్గర కామా పడతా ఉంది, ఒక్కో దగ్గర ఫుల్ స్టాప్ పడతా ఉంది. అంటే కొన్ని రాజ్యాలు కామా పడతా ఉంది, అంటే కొన్ని రోజుల్లో
పరిపాలన చేయటం, ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మరలా అదే రాజ్యం పరిపాలన చేయటం. కొన్ని రాజ్యాలు అయితే మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఈ క్రీస్తు రాజ్యము అంటే మనం ఎవరినైతే వెంబడిస్తూ ఉన్నామో, ఎవరైతే నిత్యము కూడా నిలబడి మనల్ని నిత్యము కూడా స్థాపించుతాడు అని మనము విశ్వాసం నుంచి వెంబడిస్తూ ఉన్నామో, ఆయన అంతము లేనటువంటి మనుషుడు. ఆయన రాజ్యము అంతము లేనిది, అనగా మన జీవితాలకు అంతం అనేది లేదు. క్రీస్తు రాజ్యం అంతం లేనిదంటే అర్థం ఏంటి? క్రీస్తు రాజ్యం అంతం లేనిదంటే అర్థం ఏంటి? ఆయనను వెంబడించేటువంటి వారే ఆయన రాజ్యం. ఆయనను వెంబడించేటువంటి మనమే ఆయన రాజ్యం. అంటే మనకు అంతం లేదు. ఎప్పటికీ ఆశీర్వాదం, ఎప్పటికీ జయము, ఎప్పటికీ జయము. ఆయన ఉన్నంత కాలము నిత్యము కూడా ఆశీర్వాదంతో పాటుగా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలబడలేడు యెహోషువ అని దేవుడు ఆ మనుషునికి సెలవిస్తా ఉన్నాడు. నువ్వు ఈ రీతిగా ఉండాలి. క్రీస్తు మనకి ఏ స్థితిని అయితే అనుగ్రహించి ఉన్నాడో అదే స్థితిని మనము కొనసాగించినట్లయితే మనకేం జరుగుతుందంటే, మనకి ఆ దేవుని యొక్క రాజ్యంలోనికి మనము నిత్యము నివసించటం కొరకు, నిత్యము కూడా మేలును పొందటం కొరకు అడుగు పెడతాం. ఆయన రాజ్యంలోనికి అడుగు పెడతాం. దాని కొరకే ప్రయాసపడతా ఉన్నాం. ఇది మనము ఏర్పాటు చేసుకుంది కాదు, ఆయన ఏర్పాటు చేసింది. ఎప్పటికీ నిలబడి ఉండాలి మనం అని చేయని ప్రయత్నం లేదు. మనుషుడు భూమి మీద స్థిరంగా పాతుకుపోవాలని చేయని ప్రయత్నం లేదు. వాళ్ళ ప్రయత్నాలలో ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయిపోయి, అంటే అపజయాన్ని పొందుకొని ఏమైతా ఉన్నారంటే ఆ కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నారు. ఒక్కళ్ళు కూడా మేము స్థిరపడిపోయాము, మేము ఎల్లకాలం ఉంటాం అని అన్నవాళ్ళు లేరు. అన్నటువంటి వాళ్ళు వాళ్ళ మాటలతో పాటు ఇప్పటికీ పత్త లేకుండా కనుమరుగైపోయారు. చూద్దామన్నా కానీ కనపడదు. దేవుని రాజ్యము అంతము లేనిదని ఉంటుంది. తండ్రి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, క్రీస్తులో మనకు జయం అనేది ఉన్నది. మన ముందు నిలిచినటువంటి ఈ రాజ్యాలు ఏ మనుషుడు కూడా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయనను వెంబడిస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రమే క్రీస్తు, నిత్య జీవమే క్రీస్తు, ధర్మశాస్త్ర నెరవేర్పు క్రీస్తు, మనుషుని యొక్క నిత్యత్వము క్రీస్తు. తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక మనకై మనం ఏర్పాటు చేసుకుంది కాదు. అందుకే మొదట్లో చెప్పుకున్నాం, దేవుడు మనము చేయని దాన్ని దేవుడు చేసింది. మనము ప్రయత్నం చేసి మనం క్రీస్తు కొరకు ప్రయాసపడాల, ఆయన రావాలా, ఆయన మా కోసం ఉండాలని. ఇది దేవుని యొక్క సంకల్పం. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా నిత్యత్వంలోనికి నడిపించటం. ఆయనను వెంబడించేటువంటి వారి ముందు ఈ లోకపు మనుషులు ఎవ్వరు కూడా నిలబడలేరు. ఈ లోకపు రాజ్యాలు ఏవి కూడా ఆయన ముందు నిలబడలేవు. ఆమె అన్ని కూడా ఆయన ముందు ఏమైతాయి అంటే కనుమరుగైపోతాయి. ఎందుకంటే ఆయన నిత్యము జీవించే దేవుడు. మిగిలినటువంటి రాజ్యాలు, మిగిలినటువంటి వారు కొంతవరకే కదా, కొంత సమయం వరకే, వాళ్ళకు ఉన్నటువంటి సమయం వరకే. కానీ క్రీస్తు ఎప్పటికీ మనకు ఆశీర్వాదానికి కారకుడు, అలాగనే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి రక్షకుడు. ఆ రక్షకుని యందు మనము స్థిరపడి ఆయనలో మనము వేరుపారతాం. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యములు తండ్రి మీరు కట్టి ఫలింపక్షమని మీ దయ కలిగినటువంటి నామమునకు ప్రార్థిస్తూ ఉండగా, మీ శక్తి కలిగినటువంటి పరలోకపు నామమునకు మనవి చేసుకొని చూడగా తండ్రి, నిత్యము కూడా ఆశీర్వాదానికి కారకుడిగా నియమించినటువంటి ఈ క్రీస్తునందు తండ్రి
ఎందరైతే జీవిస్తూ ఎందరైతే తండ్రి ప్రయాసపడుచు ఉన్నారు వారి యొక్క ప్రయాసని వ్యర్థముగా పోనీయక పరలోక తండ్రి యెహోషువకు నువ్వు కలగజేసినటువంటి వాగ్దానముతో పాటుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి జీవ వాక్యమును తండ్రి మీ బిడ్డల జీవితాలలో అనుగ్రహించి ఏ మనుషుడు కూడా మీ ఎదుట నిలువలేరని యెహోషువకు వాగ్దానం చేసిన వాగ్దానకర్త నిత్య జీవమును క్రీస్తులు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసినటువంటి సృష్టికర్త మీ శ్రేష్టమైన నామమును బట్టి క్రీస్తు నందున్నటువంటి మీ ప్రజలకు తండ్రి నిత్య ఆశీర్వాదానికి కారణమైనటువంటి క్రీస్తులో తండ్రి ప్రతి ఒక్కరిని నిలువబెట్టి నీ పరలోకపు వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్లు మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలను కలగచేసుకోనమని చెప్పబడినటువంటి వాక్యమును దీవించి ఆశీర్వాదకరముగా మార్చమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్ ఆమేన్.